రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్ని ఇప్పటికే సమకూర్చింది. రుణమాఫీకి అవసరమైన గైడ్ లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాకే గైడ్ లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరకు చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను ముగించాలని రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్ని ఇప్పటికే సమకూర్చింది. రుణమాఫీకి అవసరమైన గైడ్ లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాకే గైడ్ లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరకు చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను ముగించాలని రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రైతుల రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? డీటెయిల్స్ చెప్పండి. వచ్చే వారం నుంచే రైతు రుణమాఫీ గురించి ఆగస్ట్ 15 లోపల పూర్తి చేయడమే లక్ష్యంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం గైడ్ లైన్స్ అనేది రెడీ అయినట్టు కూడా సమాచారము. అధికారులు ఇప్పటికీ కూడా దీని గురించి ప్రత్యేకంగా ఒక గైడ్ లైన్స్ కూడా రూపొందించారు. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు, రైతు రుణమాఫీకి అసలు రేషన్ కార్డు క్రైటీరియా కానే కాదు అని కూడా చెప్పిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఇప్పుడు అధికారులు గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేశారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఫైల్ వెళ్ళగానే కూడా గ్రీన్ సిగ్నల్ రాగానే కూడా ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. రైతులకి పంట రుణమాఫీని వచ్చే వారం నుంచి కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసము అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్స్ ఇప్పటికే కూడా సమకూర్చుకున్నది. క్రాప్ లోన్లకి మాఫీ అవసరమైన గైడ్ లైన్స్ కోసం కూడా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం రెడీ అయ్యింది. మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి కూడా సూచనలను, సలహాలు తీసుకున్నాకే కూడా గైడ్ లైన్స్ ఫైనల్ కూడా ప్రస్తుతం అధికారులు చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాంబర్ కి కూడా చేరింది. 1-2 రోజుల్లోనే పూర్తిగా త్వరగా ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిశీలించాకే ఒక 2 రోజుల్లోనే కూడా వీటికి ఆమోద ముద్ర వేసి కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రభుత్వం ప్రామిస్ చేసినట్టు కూడా ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు కూడా పంట రుణాలు మాఫీ చేస్తామని కూడా గవర్నమెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పలు దఫాలుగా కూడా కొంత మొత్తం చొప్పున రిలీజ్ చేస్తూ కూడా నిధులను రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా కూడా రుణమాఫీ ప్రక్రియను క్లోజ్ చేయాలని కూడా స్టేట్ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది ప్రస్తుతము. అయితే అప్రాక్సిమేట్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట కేబినెట్ సమావేశం కూడా నిర్వహించి దాదాపు 31,000 కోట్ల రూపాయలు పంట రుణాలు ఉన్నాయని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. రుణమాఫీ కోసము అవసరమైన నిధులను ప్రభుత్వం వేగంగా సమకూర్చుకున్నది. దాదాపు ఇప్పుడే 10,000 కోట్లు కూడా
రెడీ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవలంబిస్తున్న విధానాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అవలంబిస్తుంది. అసెట్ మానిటైజేషన్ అని చెప్పి ల్యాండ్ సెక్యూరిటైజ్ చేసి దాని మీద థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంకర్ ద్వారా కూడా ఈ నిధులు కూడా పూల్ చేయనున్నారు. ఇనిషియల్ గా హైదరాబాద్ అవుట్స్కట్స్ లో 500 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. దాని ద్వారా గత నెల 23వ తేదీన కూడా మొదటిసారిగా కూడా థర్డ్ పార్టీ మర్చెంట్ కి కూడా ఒక టెండర్ కి కూడా పిలిచింది. కానీ అన్యాయ పరిణామాల ద్వారా ఆ టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అనంతరం కూడా కొత్త థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంక్ కూడా బిడ్డింగ్ కూడా వేసినట్టు తెలుస్తోంది. దీనికోసం కొంచెం బేసిక్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంకులకి పూర్వపు అనుభవం మినిమం 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదైనా సంస్థకి ఫైనాన్స్ చేసిన అనుభవం కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి 15,000 కోట్లు దాటితే మళ్ళీ ఎఫ్ఆర్పిఎం పరిధిలోకి వెళుతుంది. సో అందుకే ఇనిషియల్ గా 10,000 కోట్ల ఫండ్స్ పూల్ చేసి దీనికోసం థర్డ్ పార్టీ మర్చెంట్ బ్యాంక్ ద్వారా కొన్ని నిబంధనలు కూడా సడలించినట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దానికైతే అథెంటిసిటీ లేదు. సో ఈ 10,000 కోట్లు రెడీ చేసి కూడా అందుబాటులో పెట్టుకుంది. ప్రాపర్టీ అసెట్ మానిటైజేషన్ ద్వారా ల్యాండ్ ని సెక్యూరిటైజ్ చేసి సో ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న డబ్బులతోనే మిగిలిన 20,000 కోట్లకు కూడా ఫండ్స్ ని స్వీకరించే పనిలో కూడా పడింది. టీజీఐసిసి నుంచి కూడా ముందుగా అనుకున్నట్టు ల్యాండ్ బ్యాంకుల తనఖా పెట్టడం ద్వారా కూడా ఇంకో 10,000 కోట్లు వస్తాయని కూడా ప్రస్తుతం ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో 10,000 కోట్ల రూపంలో తీసుకునేటందుకు కూడా రుణాలు రూపంలో కూడా ప్రభుత్వం తీసుకునేటందుకు కూడా మొగ్గు చూపుతున్నట్టు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. అయితే కార్పొరేషన్ల ద్వారా కూడా ప్రభుత్వము లోన్లు కూడా తీసుకోవచ్చు. అయితే కార్పొరేషన్ల ద్వారా ఒకవేళ లోన్లు తీసుకుంటే డెఫినెట్ గా కూడా ఇప్పుడు అసెట్ మానిటైజేషన్ ద్వారా యూజువల్ గా అయితే మార్టిగేషన్ లోన్ కంటే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కానీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుంటే ప్రభుత్వానికి వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ అసెట్ మానిటైజేషన్ ద్వారా అయితే ఒక టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు. క్వార్టర్లీయా, హాఫ్ ఇయర్లీయా లేకపోతే ఇయర్లీయా అనేది ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఫిక్స్డ్ గా ఉంటుంది. కానీ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా కూడా కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఈ 31,000 కోట్ల ఫండ్ పూలింగ్ కి అటు టీజీఐసిసి ల్యాండ్ ద్వారా అలాగే అసెట్ మానిటైజేషన్ ద్వారా కూడా ప్రస్తుతము ఇనిషియల్ గా 10,000 కోట్ల రూపాయలు కూడా తీసుకుంటున్నట్లు కూడా మొగ్గు చూపుతోంది. మొత్తం మీద ఆగస్టు 15వ తేదీ వరకు 3 నుంచి 4 దఫాల్లో కూడా రైతు పంట రుణాలు కూడా మాఫీ చేయాలనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే వారం అంటే ఈ నెల 15 తర్వాత ఏ క్షణంలో అయినా కూడా రుణమాఫీని మొదలు పెట్టే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం సెక్రటరియట్ లోని చర్చ నడుస్తోంది. క్రాప్ లోన్ల మాఫీకి సంబంధించి గత నెల ముందుగా అనుకున్నట్టు 20వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కట్ ఆఫ్ తేదీలను కూడా ప్రకటించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 23 నుండి డిసెంబర్ 9 వరకు 2018 డిసెంబర్ 12 నుంచి సేమ్ 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయనున్నట్లు కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. పంట రుణాల మాఫీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు అమలు చేసిన నిబంధనలపైన కూడా చర్చించారు. పిఎం కిసాన్ స్కీమ్ అర్హత కోసం అమలు చేస్తున్న గైడ్ లైన్స్ పైన కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ పై ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. అందులో భాగంగానే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి మాఫీ వర్తింపు చేయకూడదని కూడా డిసైడ్ అయింది. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా రుణమాఫీ నుంచి మినహాయించనుంది అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కుటుంబం యూనిట్ గా తీసుకోవడమా లేదంటే రైతు యూనిట్ గా తీసుకోవడమా అనేది కూడా ఈ 2 ఆప్షన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వదిలేశారని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సో ప్రస్తుతం ఎండ్ ఆఫ్ ది డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అధికారులు గైడ్ లైన్స్ ఏవైతే ఫ్రేమ్ చేశారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రస్తుతం ఉన్నాయి. ఫైనల్ గా ముఖ్యమంత్రి గడిచిన కొద్ది రోజులుగా కూడా చాలా బిజీగా ఉన్నారు. అటు ఢిల్లీ పర్యటనతో పాటు ఇటు జిల్లాల పర్యటనలు కూడా తరచుగా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ పైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రుణాల్లోకి నిధులు విడతల వారీగా రిలీజ్ చేస్తారా లేకపోతే అట్ ఏ టైం రిలీజ్ చేయనున్నారా? ప్రభుత్వం అయితే ఎట్ ఏ టైం కూడా
31,000 కోట్లు ఏదైతే అవసరం ఉంటాయో రైతుల రుణమాఫీ ఏకకాలంలో కూడా చేస్తామని చెప్తా ఉంది. ప్రస్తుతం నిధుల సమీకరణ కోసం మాత్రము ప్రభుత్వము నిమగ్నమయ్యింది. ముందుగా అనుకున్నట్టు ల్యాండ్ తనఖా పెట్టి సెక్యూరిటరైజ్ అసెట్ మానిటైజేషన్ ద్వారా ల్యాండ్ సెక్యూరిటరైజ్ చేసి ఫండ్స్ పూల్ చేయాలని కూడా చూస్తోంది. సో ప్రస్తుతానికి 10,000 కోట్ల ఇనిషియల్ గా కూడా చేయాలని చూస్తుంది. దఫాల వారిగా కూడా రైతు రుణమాఫీ చేసే ప్రక్రియలో కూడా ప్రస్తుతం ప్రభుత్వం తలముఖులయ్యింది.